భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. వెంకటేశ్వర కాలనీలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం పొందారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పుష్పార్చన, అలంకారాలు చేసి మహామంగళహారతి నిర్వహించారు. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, వసతిగృహ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని భక్తి శ్రద్ధలతో సేవలందించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ వాతావరణాన్ని మారుమోగించారు. భక్తులు స్వామివారికి వివిధ రకాల సాంకేతిక సమర్పణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం పుష్పాలతో, దీపాలతో భక్తి శ్రద్ధలకు ప్రతిబింబంగా శోభాయమానంగా అలంకరించబడింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో స్థానికులు, శ్రీవారి సేవా వాలంటీర్లు, ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రత్యేకంగా పాలుపంచుకున్నారు. కళ్యాణాద్భుతగాత్రాయ కామిదార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. మన భద్రాచల క్షేత్రంలో సీతారాంనగర్ కాలనీ వేయించేసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమం జరిపించుకున్నారు. మరి మనకు స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవ అధ్యయనోత్సవాలు ఎంతో అద్భుతంగా ముగిశాయి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వీచేసి స్వామివారిని దర్శించుకొని కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. మనకు కొత్త ఆలయం కావడంతో భక్తులు కూడా అధిక సంఖ్యలో వీచేసి స్వామివారిని చూడాలి, కొత్త ఆలయంలో కళ్యాణం ఎలా జరుగుతుందని చెప్పంటూ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించి స్వామివారికి సమర్పించినటువంటి ముత్యాల తలంబ్రాలు కూడా స్వీకరించారు. మరి భక్తులందరికీ కూడా ఈ కళ్యాణానికి బ్రహ్మోత్సవాలకు సహాయ సహకారాలు అందించినటువంటి భక్తులందరికీ కూడా స్వామివారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు చేకూర్చాలని, వారు ఎల్లవేళలా ఇదే విధంగా స్వామివారి ఆలయానికి తోడ్పడుతూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. మరి ప్రతివారం చెప్పుకుంటున్నట్టుగానే గోమాతను సేవించండి, గోమాతను పూజించండి. ఒక గోమాత లోపట ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. మరి ఈ మధ్యకాలంలో గోమాతల మీద దాడి బాగా జరుగుతుంది కనుక భక్తులు తమ దృష్టికి వచ్చినట్టయితే ఆ గోమాతలను కాపాడుతూ వస్తున్నారు. కానీ ఇంకా పెద్ద ఎత్తులో మనం ఇంకా చేయాలి. గోమాతలు కళేబరాలకు వెళ్ళిపోతున్నాయి. అంతేకాకుండా కళేబరాలకు వెళ్తున్నాయంటే కొంత అమ్ముకోవడం, వ్యాపారం చేయడం, కొంత దాతలు, రైతులు వ్యవసాయం లేక తినడానికి రైతులకు లేక, లేదా వాటికి కూడా దాన లేక ఈ మధ్యలో యంత్రాలతోటి వ్యవసాయం చేయడంతో ఆ ఆవులకు కూడా, పశువులకు కూడా దాన లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలాంటి ఇబ్బంది రైతులకే కాకుండా గోదానం చేస్తున్నారని గోమాతలకు కూడా ఇస్తున్నారు. ఆ గోశాలను నిర్వహించేటువంటి దాతలకు
లేదా యజమానులకు కూడా మన శక్తిని అనుసరించి మన పిల్లల పుట్టినరోజులు కానీ వివాహాది వార్షికోత్సవాలు లేదా గోమాతలకు ప్రత్యేకంగా మన వంతు సహాయ సహకారాలు అందించినట్టయితే వారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆహారాన్ని అంటే గడ్డిని కూడా తెప్పించి వాటికి ఇవ్వడం జరుగుతుంది కనుక మనం ఎంతో కొంత గోశాలకు సహకరిస్తే ఆ గోమాత లోపల ముక్కోటి దేవతలను కొలువై ఉంటున్నారంటున్నాం. ఆ ముక్కోటి దేవతల యొక్క మనకు దీవెనలు దొరుకుతాయి. మనకు కాకుండా మన పిల్లలకు కూడా ఇళ్ళవేళలా కూడా ఆ గోమాత యొక్క ఆశీర్వచనం ఉంటుంది కనుక గోమాతకు సహకరించండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.